కొత్త సంవత్సర వేడుకలకు హైదరాబాద్ ఇల్లు రెడీ అవుతున్నారు. న్యూ ఇయర్ హంగామాలో దుమ్ము రేపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ వరకు ఓకే కానీ అంతకు మించి అంటే మాత్రం ఊరుకోమంటున్నారు పోలీసులు. కొత్త సంవత్సరం వేళ డ్రగ్స్ వినియోగదారులకు షాక్ ఇవ్వబోతున్నారు హైదరాబాద్ పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు చేయడానికి సన్నద్దమవుతున్నారు. పబ్బుల్లో రిసార్ట్స్ లో డ్రగ్స్ దొరికితే వారి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని చెప్తున్నారు హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి. పబ్లపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టామంటున్న శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ పైట్ల ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరం న్యూ ఇయర్కి సిద్ధమైంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు కావచ్చు, పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పబ్బులు కావచ్చు, అటు రెస్టారెంట్ కావచ్చు, రోడ్లు కావచ్చు, లేకుంటే ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు, వీటన్నిటి మీద సమగ్రంగా ఇప్పటికే పూర్తి అన్ని స్థాయిలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయింది. ప్రస్తుతానికి హైదరాబాద్ సిపి కొత్తగా చేపట్టిన పదే పదులు చెప్పిన సిపి కొత్తగా శ్రీనివాస్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఎప్పటిలాగే కొత్త సంవత్సరాన్ని సంతోషంగా అందరం స్వాగతిద్దాం. అయితే కొన్ని పరిమితులకు లోబడి స్వాగతిద్దాం. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ వేడుకలపైన జరిగే కొన్ని ఆంక్షలు, షరతులతో కూడిన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవి నోటిఫికేషన్ మీ ద్వారా, పత్రికల ద్వారా విడుదల చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఇందులో 2-3 అంశాలు ఉంటాయి. పబ్స్, రెస్టారెంట్స్, వీటిలో మిగతా ఈవెంట్స్లో కానీ ఈ లిక్కర్ అనేది మైనర్స్కి అలో చేయకూడదు. సో ఎక్కడైతే యంగ్ ఏజ్, చాలా అడాల్సెంట్ ఏజ్లో ఉన్న వాళ్ళు కనపడితే రెస్టారెంట్ ఓనర్స్, పబ్ ఓనర్స్ వాళ్ళ బాధ్యతది. వాళ్ళని గుర్తించి అవసరమైతే ఐడెంటిటీ కార్డ్స్ కూడా అడిగి వాళ్ళకు మైనారిటీ తీరింది, మేజర్స్ అయితేనే లిక్కర్ సర్వ్ చేయాలి, లేకపోతే రిఫ్యూజ్ చేయాలి. నంబర్ 2, వాటన్నిటికీ ఒక నిర్ణీత వేళల్లో మూయమని మనము ఆంక్షలు పెట్టుకున్నాం. మామూలు కంటే కూడా న్యూ ఇయర్ కాబట్టి 1 గంట ఎక్కువగా 1 గంట క్లోజ్ చేయమని చెప్తున్నాం, ఎర్లీ అవర్స్ 1 AM. సో ఆ 1 AM కల్లా అందరూ క్లోజ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి అందులో వెసులుబాటు ఉండదు. అంటే 12:30 నుంచే దయచేసి పబ్ ఓనర్స్, రెస్టారెంట్స్, ఈవెంట్ మేనేజర్స్, ఇంకా ఎక్కడైతే ఇక్కడ జరుగుతున్న న్యూ ఇయర్ వేడుకలు స్పెషల్ పర్మిషన్ తీసుకొని కూడా ఎవరైనా చేస్తున్నా కూడా అటువంటి పర్మిషన్లు అన్ని షరతులకు లోబడే ఉంటాయి. ఏదేమైనా అందరం సంతోషంగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం. 2024ని కొత్త సంవత్సరం అంటే కొత్త ఆశలు, కొత్త తీర్మానాలు ఉంటాయి, కొత్త భవిష్యత్తు కోసం ఎదురు చూస్తాం. సో భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మనం జరుపుకునే విధానం కూడా, వేడుకల విధానం కూడా మంచిగా ఉండాలి. సో మీ ద్వారా